ఇక వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ కలిశారు ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు. దివ్యాంగుల సమస్యలను సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం శ్రీనివాసరావు జగన్ కు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని 19 యూనివర్సిటీల్లో మొత్తం 1523 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ దివ్యాంగులకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించలేదని జగన్ కు తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించి పీహెచ్డీలు పూర్తి చేసిన తమలాంటి దివ్యాంగులు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల హక్కులు, సమానత్వం, సాధికారత కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగుల హక్కుల చట్టాన్ని కూటమి ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దివ్యాంగులు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను కోల్పోతున్న పరిస్థితి నెలకొందన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా తమకు తగిన అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయారు. దివ్యాంగుల సమస్యలను విన్న వైఎస్ జగన్ వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో వైసీపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను గుర్తు చేస్తూ దివ్యాంగులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని భరోసా ఇచ్చారు.